అప్ ట్రెండ్ లో ఓన్లీ బై చేస్తాం, డౌన్ ట్రెండ్ లో ఓన్లీ సెల్ చేస్తాం, సైడ్ వేస్ లో ఆప్షన్ సెల్లింగ్ అనేది చేస్తాం. లేకుంటే సైలెంట్ గా మార్కెట్ ని వాచ్ చేయాలంతే. ఎంట్రీస్ మాత్రం తీసుకున్నామంటే ఖచ్చితంగా లాస్ అవుతాం. హలో, హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం ట్రెండ్ గురించి తెలుసుకుందాం. ప్రతి వీడియోలోన ట్రెండ్ ఎండింగ్ అని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మనకి మెయిన్ గా ట్రెండ్ అంటే ఏంటి, ఆ ట్రెండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది తెలుసుకుంటే నెక్స్ట్ వీడియోస్ క్లియర్ గా ఉంటుంది. అండ్ మనం మూమెంట్ అన్నది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు రివర్స్ అవుతుంది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది ట్రెండ్ గురించి మనం తెలుసుకున్నామంటే. సో ప్రజెంట్ మనం ట్రెండ్ గురించి తెలుసుకుందాం. ప్రైస్ మూమెంట్ ని మనం ట్రెండ్ గా అంటాం. అందులో మనకి అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది అండ్ సైడ్ వేస్ ఉంటుంది. ఒక ట్రెండ్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే అప్ ట్రెండ్ ఎండ్ లో ట్రెండ్ ఎండ్ అవుతుంది, డౌన్ ట్రెండ్ ఎండ్ లో ట్రెండ్ ఎండ్ అవుతుంది అండ్ సైడ్ వేస్ తర్వాత మూమెంటం అన్నది ఒక సైడ్ ఉంటుంది. ఈ సైడ్ వేస్ తర్వాత ట్రెండ్ ఎండ్ అన్న అవ్వచ్చు లేదా కంటిన్యూ అన్న అవ్వచ్చు. అండ్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ దగ్గర కూడా ట్రెండ్ అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం అప్ ట్రెండ్ గురించి తెలుసుకుంటే అప్ ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుందంటే లోయర్ హైస్ అనేది ఫామ్ అవ్వాలి అప్ ట్రెండ్ లో. అంటే ప్రైస్ ఎప్పుడైనా కానీ ఇలా స్ట్రైట్ అయితే పెరగదు, ఇలా అప్ వెళ్తుంది మళ్ళీ డౌన్ వస్తుంది, మళ్ళీ అప్ వెళ్తుంది మళ్ళీ డౌన్ వస్తుంది, ఇలా పెరుగుతూ పడుతూ ఉంటుంది. దీన్ని అప్ ట్రెండ్ అంటాం. ఇందులో మనకి హైయర్ హైస్ లోయర్ హైస్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే అప్ సైడ్ మనకి హైయర్ హై అనేది ఫామ్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, ఒక హై అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఈ హై కంటే నెక్స్ట్ వచ్చిన హై ఇంకా హైలో ఉంది, ఈ హై కంటే నెక్స్ట్ వచ్చిన హై ఇంకా హైలో ఉంది. అంటే ఈ హై కంటే నెక్స్ట్ హై హై ఉంది. దీన్ని మనం హైయర్ హై అంటాం. ఇంకా లోయర్ హైస్. లోయర్ హైస్ అంటే లోస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక లో ఉంది. ఈ లో కంటే నెక్స్ట్ వచ్చిన లో ఇంకా హైలో వచ్చింది. హైలో అంటే దీనికంటే పైన కదా వచ్చింది, అంటే హైలో వచ్చింది. ఈ లో కంటే నెక్స్ట్ వచ్చిన లో ఇంకా హైలో వచ్చింది, అంటే లోయర్ హైస్ అనేది ఫామ్ అవుతున్నాయి. అంటే ఇది కూడా మనకి ఇక్కడ ఫిల్ అయింది. ఇలా హైయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతూ వెళ్తుంటే దాన్ని అప్ ట్రెండ్ అంటాం. అండ్ ఇక్కడ మనకి ఈ హైయర్ హైస్ అన్నవి 3 ఉండాలి, ఈ లోయర్ హైస్ అన్నవి 3 ఉండాలి. అప్పుడు దాన్ని మనం అప్ ట్రెండ్ గా కన్సిడర్ చేస్తాం. 3 అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ హై 1, ఈ హై 2, ఈ హై 3 హైయర్ హైస్ ఉన్నాయి. సేమ్ లో 1, లో 2, లో 3 లోయర్ హైస్. సో ఇది అప్ ట్రెండ్ గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఒకవేళ మనకి 2 హైయర్ హైస్ 2 లోయర్ లోస్ ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఈ 2 మాత్రమే ఉంటే దాన్ని వీక్ అప్ ట్రెండ్ అని, ఒకవేళ 3 ఉంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అని అంటాం. ఈ అప్ ట్రెండ్ కి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ ట్రెండ్ ఎండ్ అయింది. నెక్స్ట్ మనకి ఒక హై అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఈ హై కంటే నెక్స్ట్ హై ఇక్కడ ఉంది, ఈ హై కంటే నెక్స్ట్ హై ఇక్కడ ఉంది, ఈ హై కంటే నెక్స్ట్ హై ఇక్కడ ఉంది, నెక్స్ట్ హై ఇక్కడ, నెక్స్ట్ హై ఇక్కడ. అంటే క్లియర్ గా అప్ సైడ్ హైయర్ హైస్ అనేటివి ఫామ్ అవుతున్నాయి. అండ్ డౌన్ సైడ్ చూసామంటే ఇక్కడ ఒక లో అనేది ఉంది. ఈ లో కంటే కొద్ది హైలో లో ఉంది, ఈ లో కంటే కొద్దిగా హైలో లో ఉంది, ఈ లో కంటే కొద్దిగా హైలో లో అనేది ఇక్కడ ఉంది, ఈ లో కంటే నెక్స్ట్ లో కొద్ది హైలో ఉంది, ఈ లో కంటే ఇంకొద్దిగా హైలో ఉంది. అంటే క్లియర్గా లోయర్ హైస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మనకి అప్ సైడ్ హైయర్ హైస్, డౌన్ సైడ్ లోయర్ లోస్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అండ్ ఈ హైయర్ హైస్ మనం ఇప్పుడు చూసామంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ 2. లోయర్ హైస్ చూసామంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ 2. అంటే ఇక్కడికి 2 కంప్లీట్ అయ్యాయి. అంటే మనకి ఇక్కడికే ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అయింది అని మనం గుర్తించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అనేది కంప్లీట్ అయ్యాయి, హైయర్ హైస్ లోయర్ హైస్. సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా మూమెంటం అప్ సైడ్ ఉంటుందని దాని మీనింగ్. అంటే అప్ ట్రెండ్ స్ట్రాంగ్ గా ఉంది. దీన్ని మనం క్లియర్ అప్ ట్రెండ్ అంటాం. నెక్స్ట్ మనం డౌన్ ట్రెండ్కి వచ్చామంటే డౌన్ ట్రెండ్ ఎలా ఫామ్ అవుతుంది, లోయర్ హైస్ అనేది ఫామ్ అవ్వాలి అండ్ లోయర్ లోస్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ అప్ ట్రెండ్ ఇలా ఉంది, ఇలా వచ్చి ఇక్కడ రివర్స్ అవుతుంది అనుకోండి. ఎలా రివర్స్ అవుతుంది, ఇలా ఈ విధంగా రివర్స్ అవుతుంది. దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. ఈ డౌన్ ట్రెండ్ లో మనకి ఇక్కడ గమనించామంటే ఇది ఒక హై అనేది ఉంది. నెక్స్ట్ హై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ హై కంటే ఈ హై కింద ఉంది, అంటే లోయర్ హై. ఈ హై కంటే ఇంకొక హై ఇంకా కింద ఉంది, అంటే ఇది ఇంకొక లోయర్ హై. నెక్స్ట్ ఇంకా లోలో ఉంది, సో నెక్స్ట్ ఇంకా లో, అంటే
ఈ లోయర్ హైస్ అనేది ఫామ్ అవ్వాలి. అండ్ లోయర్ లోస్ అంటే ఈ లో ఉంది, ఈ లో కంటే నెక్స్ట్ వచ్చిన లో ఇంకా లోలో ఉంది, నెక్స్ట్ వచ్చిన లో ఇంకా లోలో ఉంది, నెక్స్ట్ వచ్చిన లో ఇంకా లో, నెక్స్ట్ వచ్చిన లో ఇంకా లో, అంటే మనకి లోయర్ లోస్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం డౌన్ ట్రెండ్ అంటాం. సేమ్ ఇక్కడ కూడా మనకి 3 ఉంటే లోయర్ లోస్ హైయర్ హైస్ 3 ఉంటే అది స్ట్రాంగ్ అని, లేదా 2 ఉంటే వీక్ డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఎర్లీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు, బట్ అదైతే స్ట్రాంగ్ కాదు. 3 ఉంటేనే స్ట్రాంగ్. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. నిన్నటి నిఫ్టీ చార్ట్లో గమనించామంటే ఇక్కడ చూడండి, ఒక బేరిష్ ఎంగల్పింగ్ అనేది పడ్డది. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది రివర్స్ అయింది. మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం గమనించామంటే ఇది ఒక హై అనేది ఫామ్ అయింది. ఈ హై కంటే నెక్స్ట్ వచ్చిన హై ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ హై కంటే నెక్స్ట్ వచ్చిన హై మనకి ఇక్కడ ఉంది. ఈ హై కంటే నెక్స్ట్ వచ్చిన హై ఇక్కడ ఉంది. ఈ హై కంటే నెక్స్ట్ వచ్చిన హై ఇక్కడ ఉంది. సేమ్ లోస్ కూడా ఇక్కడ ఒక లో ఉంది. ఈ లో కంటే ఇక్కడ వచ్చిన లో అనేది ఇంకా కింద ఉంది. నెక్స్ట్ లో ఇంకా కింద ఉంది. నెక్స్ట్ లో ఇంకా కింద ఉంది. అంటే ఇక్కడ మనకి క్లియర్గా లోయర్ హైస్ లోయర్ లోస్ అనేది ఫామ్ అవుతుంది. మనకి లోయర్ హైస్ అన్నవి 1 2 3, లోయర్ లోస్ అనేది 1 2 3. ఈ 3కి మనకి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అని ఇక్కడికే కన్ఫర్మ్ అవుతుంది. ఈ 2కే మనకి ముందుగానే ఎర్లీగా కూడా కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది డౌన్ ట్రెండ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, డౌన్ ట్రెండ్లో ఓన్లీ సెల్ ఎంట్రీలే తీసుకోవాలి, అప్ ట్రెండ్లో ఓన్లీ బై ఎంట్రీలే తీసుకోవాలి. ఇక మనము సైడ్ వేస్ గురించి మాట్లాడుకుంటే, సైడ్ వేస్లో మనకి అప్ ట్రెండ్లో లాగా హయ్యర్ హైస్ కానీ లోయర్ హైస్ కానీ ఏర్పడవు. అండ్ డౌన్ ట్రెండ్లో లాగా లోయర్ హైస్ లోయర్ లోస్ కూడా మనకి ఏర్పడవు. అంటే ఒక క్లారిటీ లేకుండా ఉంటుంది సైడ్ వేస్. అంటే ఏ విధంగా అంటే, ఇలా క్లారిటీ లేకుండా ఇక్కడ చూడండి, దీంట్లో ఈ హై ఉంది, నెక్స్ట్ ఏమో ఇంకొక హై హైలోనే ఉంది, ఇంకో హై ఇంకా హైలోనే ఉంది, బెటరు. కానీ కింద చూడండి, ఈ లో ఇక్కడ ఉంది, నెక్స్ట్ లో హైలో ఉంది, కానీ నెక్స్ట్ లో ఇంకా లోలో ఉంది. ఇది కన్ఫామ్ కాదు. పోనీ ఇక్కడ చూసామంటే ఒక హై ఇక్కడ ఉంది, నెక్స్ట్ హై డౌన్లో ఉంది, బెటర్. నెక్స్ట్ హై ఇంకా డౌన్లో ఉంది, బెటర్. కానీ లోస్ చూసామంటే ఈక్వల్గా ఉన్నాయి. ఏది కానీ క్లియర్గా హై కానీ లో కానీ లేకుంటే దాన్ని సైడ్ వేస్ అంటాం. ఈ సైడ్ వేస్లో మనం ఎంట్రీసే తీసుకోకూడదు. అంటే బై ఎంట్రీ కానీ సెల్ ఎంట్రీ కానీ అస్సలు తీసుకోకూడదు. ఆప్షన్స్ చేసేట్టుగా అంటే ఇక్కడ ఓన్లీ మనం ఆప్షన్ సెల్లింగ్ అనేది చేస్తాం, బయింగ్ అన్నది చేయం. అప్ ట్రెండ్లో ఓన్లీ బై చేస్తాం, డౌన్ ట్రెండ్లో ఓన్లీ సెల్ చేస్తాం, సైడ్ వేస్లో ఆప్షన్ సెల్లింగ్ అనేది చేస్తాం. లేకుంటే సైలెంట్గా మార్కెట్ని వాచ్ చేయాలంతే. ఎంట్రీస్ మాత్రం తీసుకున్నామంటే ఖచ్చితంగా లాస్ అవుతాం. ఎందుకంటే టైం వాల్యూ ఉంటుంది ఆప్షన్లో, ప్రీమియమ్స్ అన్నది కరిగిపోతాయి. సో మనం లాస్ అవుతాం. అదే మీరు సెల్ చేశారంటే ఆప్షన్స్ ప్రీమియం కరిగినా మనకి అది బెనిఫిటే. కాబట్టి మనం సైడ్ వేస్లో ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ మాత్రం చేయాలి. ట్రెండ్ ఉన్నప్పుడు ఓన్లీ బై కానీ సెల్ కానీ చేయాలి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూసామంటే, ఈరోజు మార్కెట్లో ఇక్కడ ఒక హై అనేది ఏర్పడిందా? ఈ హై కంటే నెక్స్ట్ హై ఎక్కడుంది? కొద్ది లోలో ఉంది. కానీ నెక్స్ట్ వచ్చిన హై మళ్ళీ హైలో వచ్చింది. ఇక్కడ ఏమైనా క్లారిటీ ఉందా? ఇదేమో హైలో ఉంది, నెక్స్ట్ లోయర్ హై ఏర్పడింది, మళ్ళీ వెంటనే హయ్యర్ హై. కొన్ని డౌన్ సైడ్ ఏమన్నా క్లారిటీ ఉందా? ఇక్కడ ఒక లో ఉంది, నెక్స్ట్ లో కూడా ఈక్వల్గా ఉంది, నెక్స్ట్ లో కూడా ఈక్వల్గా ఉంది. అంటే ఇక్కడ మనం గమనించామంటే ఎక్కడ కానీ క్లియర్గా అట్లీస్ట్ ఒక 2 హయ్యర్ హైస్ కానీ 2 లోయర్ లోస్ కానీ లేవు. ఇది మనకి క్లియర్ సైడ్ వేస్. ఈ సైడ్ వేస్లో ఎవరైనా ఎంట్రీలు తీసుకుంటే ఖచ్చితంగా లాస్ అనేది అవుతాం. ఇప్పుడు మనకి ట్రెండ్ అంటే ఏంటి, అండ్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ అంటే ఏంటి క్లియర్గా అర్థమైంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ట్రెండ్ ఎండ్ అయ్యేది తెలుసుకుందాం. ట్రెండ్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే, ఒక సపోర్టు రెసిస్టెంట్ దగ్గర ట్రెండ్ అనేది ఎండ్ అవుతుంది, అండ్ సైడ్ వేస్ దగ్గర ట్రెండ్ అనేది ఎండ్ అవుతుంది. అంటే ఏ విధంగా అంటే, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ మనకి ఒక సపోర్ట్ ఉంది అనుకోండి. ప్రైస్ అన్నది ఇలా అప్ సైడ్ మూవ్ అవుతుంటే రెసిస్టెంట్ దగ్గరకు వచ్చి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది, మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ ఇలా సైడ్ వేస్ లో మార్కెట్ ఏర్పడింది అనుకోండి, మధ్యలో కానీ ఇక్కడ నుంచి ఈ సైడ్ వేస్కి వచ్చిందంటే, ఈ సైడ్ వేస్ లో మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, లేదా
ఇక్కడ నుంచే కూడా మనకి రివర్స్ అవ్వచ్చు. అంటే ఈ ట్రెండ్ అన్నది ఈ సపోర్ట్ కి టచ్ అవ్వకముందే మళ్ళీ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే సైడ్ వేస్ తర్వాత ఈ ప్లేసుల్లో మనకి ట్రెండ్ అనేది రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా రివర్స్ అవుతుందని మనం గెస్ చేయలేం. ఛాన్స్ మాత్రం ఉంటుంది. కానీ రివర్స్ అవుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఏర్పడే దాన్ని బట్టి అక్కడ రివర్స్ అవుతుందా లేదా స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతుందా అనేది మనం గుర్తించగలం. ఇక్కడ మనకి ఒక రెసిస్టెంట్ దగ్గరకు వచ్చి స్ట్రాంగ్ గా రివర్సల్ క్యాండిల్ పడ్డది అనుకోండి, డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే ఒక సపోర్ట్ దగ్గరకు వచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్ పడ్డది అనుకోండి, అక్కడి నుంచి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిస్టెంట్ దగ్గర డౌన్ సైడ్ కి రాకుండా అప్ సైడ్ కి ఒక బుల్లిష్ క్యాండిల్ పడ్డది అనుకోండి, అంటే దాన్ని మనం బ్రేక్అవుట్ అంటాం. అంటే రెసిస్టెంట్ ని బ్రేక్ అయింది, ఆ బ్రేక్అవుట్ బుల్లిష్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ మనకి డౌన్ సైడ్ కి వచ్చినప్పుడు సపోర్ట్ దగ్గర ఇక్కడ బేరిష్ క్యాండిలే పడ్డది అనుకోండి, ఈ రెసిస్టెంట్ ని బ్రేక్ అవుతూ బేరిష్ క్యాండిల్ పడ్డది అనుకోండి, దాన్ని మనం ట్రెండ్ అన్నది కంటిన్యూగా మనం గుర్తించవచ్చు. డౌన్ సైడ్ ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో ట్రెండ్ గురించి క్లియర్గా. నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అండ్ ట్రెండ్ లైన్ల గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బై, జై హింద్.